కొన్ని గొప్ప ఇన్నింగ్స్లు కేవలం పరుగుల కోసం ఆడినవి కావు, అవి ఒక యుద్ధాన్ని గెలిపించే కసితో ఆడినవి. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ముంబై వాంఖడే స్టేడియంలో గౌతమ్ గంభీర్ 97 పరుగులు చేయకపోయి ఉంటే నేడు ఆ కప్పు మన గూటికి చేరేది కాదు. సరిగ్గా అదే కసి, అదే బాధ్యత, అదే పట్టుదల, అదే పోరాట పటిమ నిన్నటి ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై జెమిమా రోడ్రిగ్స్ చూపించింది. ఇప్పుడు వీళ్ళిద్దరి ఇన్నింగ్స్లను పోలుస్తూ సోషల్ మీడియాలో క్రీడాభిమానులు చర్చించుకుంటా ఉన్నారు. కొన్ని సారూప్యతలు కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని పోలికలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవి ఆసక్తికరంగా ప్రస్తుతం ప్రత్యేక కథనాలుగా బయటకు వస్తూ ఉన్నాయి. గంభీర్ 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ఆడాడు. జెమిమా ప్రస్తుత ప్రపంచ కప్ సెమీఫైనల్లో అద్భుతమే చేసింది. గౌతమ్ గంభీర్, జెమిమా రోడ్రిగ్స్ ఇద్దరి జెర్సీ నెంబర్ 5 కావటం విశేషం. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఇద్దరు గంభీరు, జెమిమా ఇద్దరూ కూడా 5వ నంబర్ జెర్సీతో ఆడారు. 2011లో వరల్డ్ కప్, ప్రపంచ కప్ మనం సొంతం చేసుకున్నటువంటి ఆ ఆటలో గౌతమ్ గంభీర్ అద్భుతమైనటువంటి ఆట ఆడాడు. ఫైనల్లో అద్భుతంగా ఆడి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. అతని జెర్సీ నంబర్ 5, అది కూడా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. ఇప్పుడు జెమిమా ఆడింది కూడా వరల్డ్ కప్ మ్యాచ్, సెమీఫైనల్ మ్యాచ్. ఇద్దరు కూడా ఆ జెర్సీ నెంబర్ 5 కావటం ఒక సారూప్యత, ఒక పోలికగా చెప్తా ఉన్నారు. రెండు ఒత్తిడితో కూడినటువంటి నాకౌట్ మ్యాచ్లే. ఎందుకంటే గెలిస్తేనే ఫైనల్కి వెళ్తాం, గెలిస్తేనే కప్పు కొడతాం. ఇలాంటి నాకౌట్ మ్యాచ్లో చాలా అద్భుతంగా పోరాటం చేసినటువంటి పరిస్థితుంది. ఇంకొక పోలిక ఏంటి అంటే గంభీరు అలాగే జెమిమా 3వ వ్యక్తిగా వచ్చారు క్రీజులోకి. 3వ ఆటగాడిగా ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయిపోయినటువంటి సమయంలో 3వ స్థానంలో వచ్చారు ఇద్దరు కూడా. వరల్డ్ కప్లో 2011లో 3వ స్థానంలో గౌతమ్ గంభీర్ వచ్చి ఆడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన ఈ వరల్డ్ కప్ మ్యాచ్లో కూడా 3వ స్థానంలోనే వచ్చింది జెమిమా రోడ్రిగ్స్. ఇక్కడ కూడా సారూప్యతే. ఇంకొక అద్భుతమైనటువంటి పోలిక ఏంటి అంటే ఇద్దరి జెర్సీలు ఒక్కసారి చూడండి. మట్టి అంటుకొని ఉన్నాయి. అంటే వాళ్ళు ఈ క్రీజులో ఎంత పోరాటం చేశారు, ఎంత కష్టపడ్డారు, పరుగు సాధించడంలో, లక్ష్యాన్ని సాధించడంలో ఎంత పోరాటం చేశారో వాళ్ళకి అంటుకున్నటువంటి ఆ మట్టే, ఆ జెర్సీకి అంటుకున్నటువంటి మట్టే వాళ్ళు చెమటలు కక్కి పరుగు తీసి బౌండరీ బాది జట్టును ఎలాగైనా ఫైనల్కి తీసుకెళ్ళాలి, జట్టును ఎలా అయినా కప్పు తీసుకురావాలి. ఈ ఉద్దేశం, ఈ లక్ష్యం ఎంత స్పష్టంగా కనిపిస్తుంది చూడండి. వాళ్ళ జెర్సీ నెంబర్ 5, వాళ్ళు 3వ స్థానంలో వచ్చారు. అద్భుతంగా ఆడి చెమటోడ్చి పరుగులు తీసి మట్టిలో పడిపోయేవాళ్ళు. ఒక్కొక్క పరుగు కోసం ఎక్కడ మనం రన్అట్ అవుతామన్న ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ మళ్ళీ బ్యాటు క్రీజులో పెట్టడానికి ఒక పెద్ద పోరాటమే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా ఫీల్డింగ్ చాలా బాగుంటుంది. అప్పుడు శ్రీలంక కూడా వాళ్ళు కూడా కప్పు కొట్టాలన్న లక్ష్యంతోనే ఆడతారు కదా. వాళ్ళు కూడా ఫీల్డింగ్ చాలా బాగా చేశారు. బౌండరీలు పోతున్నటువంటి బాల్స్ని వెంటనే ఆపేసి కీపర్కి బాల్ విసిరేయటం, ఎక్కడ మనం రన్అట్ అవుతామని చెప్పి చాలా వేగంగా చిరుతల్లాగా పరిగెడుతూ, వికెట్ల మధ్య చిరుతల్లాగా పరిగెడుతూ వాళ్ళు క్రీజ్ దగ్గర పడిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క పరుగు కీలకమే. అలాంటి పరుగులు తీసే క్రమంలో, కింద పడుతున్నటువంటి క్రమంలో ఆ చెమటకి ఆ మట్టి అంటుకున్నటువంటి ఆ జెర్సీలు వాళ్ళ పడినటువంటి కష్టానికి నిదర్శనంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా స్పష్టంగా మీరు ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నారు. 3వ స్థానంలో వచ్చి 5వ నెంబర్ జెర్సీ వేసుకొని చెమటలు కక్కుతూ మట్టి అంటుకున్న ఏమాత్రం కూడా లెక్క చేయకుండా లక్ష్యం వైపు దూసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక సారూప్యత ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చారు. ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయిపోయినప్పుడు, లక్ష్యం పెద్దగా ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఆస్ట్రేలియాతో 330కి పైగా పరుగులు చేసినటువంటి ఆస్ట్రేలియా మీద మనం అద్భుతమైన విజయం సాధించాలంటే చాంతాడు ఉంది. పరుగులు కొట్టే లక్ష్యం అంత పెద్దగా ఉంది. ఒక్కొక్క వికెట్ పడుతున్నటువంటి క్రమంలో అభిమానుల గుండెలో జల్లుమంటోంది. మనం గెలవగలమా, మనం పోరాటం చేయగలమా, మనం విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్ళగలమా, ఎన్నో అనుమానాలు. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అసలైనటువంటి ఆట తీరును ప్రదర్శించే జెమిమా రోడ్రిగ్స్ అభిమానుల్లో ఆనందాన్ని తీసుకొచ్చింది. కష్టాల్లో ఉన్నప్పుడు కదా ఆదుకుంటే కదా మన
మన స్టామినా ఏంటో తెలిసేది, మన సత్తా ఏంటో తెలిసేది, మన సామర్థ్యం ఏంటో తెలిసేది. సో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడింది, వాళ్ళతో కలబడింది, పోరాటం చేసింది, గెలుపు వరకు తీసుకెళ్ళింది. అప్పుడు గౌతమ్ గంభీర్ కూడా అంతే. 270కి పైగా పరుగులు కొట్టాలి, ఓపెనర్స్ అయిపోయారు, 3వ స్థానంలో వచ్చాడు, 5వ నెంబర్ జెర్సీతో వచ్చాడు. మెల్లగా పరుగు మీద పరుగు, పరుగు మీద పరుగు, బౌండరీలు కొట్టుకుంటూ 97 పరుగులు చేశాడు. గంభీర్ 97 పరుగులతో లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. జమీమా 127 పరుగులతో ఏకంగా చారిత్రాత్మకమైనటువంటి చేజింగ్ను పూర్తి చేసింది. అప్పుడు గంభీర్ జెర్సీ ముందు భాగంలో మట్టి అంటుకున్నటువంటి దృశ్యం, ఇప్పుడు జమీమా ముందు భాగంలో మట్టి అంటుకున్న దృశ్యం. ఇద్దరు 5వ నెంబర్ జెర్సీలు వేసుకున్నారు, 3వ స్థానంలో వచ్చారు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే అద్భుతం చేశారు. సో ఈ పోలిక సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. విపరీతంగా సోషల్ మీడియాలో గంభీర్ ఫ్యాన్స్ జమీమా ఫ్యాన్స్గా మారిపోయి 2 ఫోటోలు పెడుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఎస్, మరొక గంభీర్ టీమిండియాకి, మహిళల టీమిండియాకి మరొక గంభీర్ ఇక్కడ గంభీర్ రూపంలో జమీమా కనిపిస్తోంది. అద్భుతంగా ఆడింది, పోరాటం చేసింది, విజయం సాధించింది. ఇలాంటి గంభీర్లు కదా కావాల్సింది, ఇలాంటి పోరాటం కలిగినటువంటి మహిళలు కదా మన టీంలో ఉండాల్సిందని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా వరల్డ్ కప్ మ్యాచ్ల్లో మన టీం చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది, అద్భుతంగా ఆడింది. అదురు లేకుండా బెదురు లేకుండా ఫైనల్లోకి దూసుకెళ్ళింది. సౌత్ ఆఫ్రికాతో జరిగే మ్యాచ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే టీం స్పిరిట్ కనబరిచి టీమిండియాకి, మహిళల టీం ఇండియాకి ప్రపంచ కప్ సాధించాలి, ఆ సాధిస్తారన్న నమ్మకం మనకి ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ ఇప్పటికే కనిపిస్తుంది. కప్పు గెలిచినంత పనైంది. ఇప్పుడు సెమీఫైనల్లో గెలిస్తే మనం కప్పు గెలిచేసినట్టే సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఇదే స్ఫూర్తి, ఇదే పటిమ మనం కొనసాగించి నవంబర్ 2వ తారీఖు కూడా సౌత్ ఆఫ్రికాతో జరిగే మ్యాచ్లో విజయం సాధించి మన కలను నెరవేర్చుకోవాలి. మహిళల టీం అంటే అద్భుతం చేసిందని చెప్పి మరొకసారి రుజువు చేసుకోవాలి. సుమన్ టీవీ కూడా మహిళల టీంకి, వరల్డ్ కప్లో ఆడుతున్నటువంటి ప్రస్తుత టీంకి కంగ్రాట్స్ చెప్తూ నవంబర్ 2వ తారీఖు ఫైనల్ మ్యాచ్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో కప్పు కొట్టేశాం, కప్పు మనదే, ఇంకా సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.